రాజు రైతే రాజు రైతే రాజు. మనం ఇప్పుడు హాజీపూర్ గ్రామం, అచ్చంపేట మండలం, నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నాం. మనతో పాటు రాఘవేందర్ గారు ఉన్నారు. తను డైరీ ఫామ్ను నిర్వహిస్తున్నారు, 8 ఆవులు నిర్వహిస్తున్నారు. తను చాలా రోజుల నుంచి మన ప్రోడక్ట్ ఆదిత్య మినరల్ మిక్చర్, చిలేటెడ్ మినరల్ మిక్చర్ వాడుతున్నారు. దీని గురించి తన మాటల్లో లాభం ఉందా నష్టం ఉందా ఆదిత్య మినరల్ మిక్చర్ వాడడం వల్ల కనుక్కుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉందండి మీ ప్రోడక్ట్ వాడుతున్నారు? వాడుతున్నాను సార్. 1 ఇయర్ అవుతుంది వాడుతున్నాను. 1 ఇయర్ అయింది. ఇంతకుముందుకు వాడుతున్నప్పుడు మంచి లేకుండే, ఇది వాడుతున్నది చాలా బాగుంది. ఎలా బుక్ చేసుకుంటున్నారు సార్? ఆన్లైన్లో బుక్ చేశాను సార్. ఆన్లైన్లో బుక్ చేశారా? యూట్యూబ్లో చూసి రమేష్ సార్ చెప్పాను. బాగుంది, ప్రోడక్ట్ మంచిగా ఉందని చెప్పారు. ఫ్యాట్ కంటెంట్ బాగుంది, ప్లస్ పాలు ఉడక మంచిగా వస్తుంది. పాలు కంటెంట్, ఫ్యాట్ రెండు బాగున్నాయి సార్. మీరు ఏంటంటే మీరు కేంద్రానికి పోస్తున్నారు, వేరే వాళ్ళు పోస్తున్నారు. ఎలా ఉందండి వాళ్ళకు మీకు తేడా ఉంది? కొంచెం వాళ్ళకి మనకు తేడా ఒక 5% తేడా ఉంటుంది సార్. ఓకే. వాళ్ళది 3 వస్తే మనది 3.5 వస్తుంది సార్. 3.5 వస్తుంది. కంపల్సరీ తేడా. ఇవి జెర్సీ ఆవులు కదా? ఇవి హెచ్ఎఫ్ సార్. హెచ్ఎఫ్ క్రాస్ సార్. హెచ్ఎఫ్ క్రాస్ అండి సార్. ఓకే ఓకే ఓకే. దాంట్లో ఇది వాడుతున్నారు. ఓకే. మనకి ఇది వాడిన తర్వాత ఎంత పెరిగిందండి శాతం? ఒక్కొక్క ఆవు సార్ 1.5 లీటర్ పాలు వచ్చేది. ఇంత ముందు పెరగలేదు సార్. పెరగలేదు. ఇంత ముందు పెట్టినాము, ఇప్పుడు ఇది స్టార్ట్ చేసినాక మంచిగా పెరిగింది. ఎన్ని లీటర్లు పెరిగాయి సార్? లీటర్న్నర పెరిగింది సార్. లీటర్న్నర ఒక పూటకి. సార్, ఈ ఆదిత్య మినరల్ మిక్చర్ వాడిన తర్వాత మీకేంటి మేత తినడం అంత ఆకలి అంత బాగుంది? ఆకలి బాగుంది సార్, మంచి జీర్ణం అయింది. ఇంత ముందుకు మామూలుగా ఇట్లా తిన్నది ఇలా వచ్చేది, గడ్డి ఇప్పుడు అలా కాకుండా జీర్ణం మంచిగా తెలుస్తుంది మనకు, మంచిగా వస్తుంది, మెత్తగా వస్తుంది. ఇప్పుడు కరెక్ట్ టైంకి ఎదకు వస్తుంది, చూడుగా మంచిగా కడుతుంది. ఇంత ముందుకు ఏడ్చుకపోయింది మధ్యలో. ఇప్పుడు ఇది వాడినాక మంచిగా కరెక్ట్ టైం 3 నెలలకు మంచిగా వస్తుంది ఎదకు. పాలు ఉడక మంచిగా వస్తుంది, ప్లస్ దూడ ఉడక గ్రోత్ బాగా వస్తుంది. ఇప్పుడు మా దూళ్ళు ఉన్నాయి, ఒక 3 నెలలవే 2 నెలలవే దూళ్ళు మంచి పెద్దగా ఉన్నాయి. దూళ్ళు మంచిగా వెళ్తున్నాయి. కంపల్సరీ మంచిగా ఉంది. అయితే ప్రొడక్ట్ అయితే బాగుంది. అంటే మామూలుగా ఆరోగ్యం కూడా బాగుందండి. ఆరోగ్యం మంచిగా చురుకుదనం ఉన్నాయి ఆవులు. డాక్టర్ అవసరం మీకు ఎక్కువ? డాక్టర్ అసలు మా దగ్గరికి రాడు, ఓన్లీ ఎదసూదులకే వస్తున్నాడు. ఇంత ముందుకు ఊరికే వచ్చి బాగా గ్లూకోజ్ పెట్టేసేది, ఇప్పుడు అలా లేదు, అవసరం లేదు. మామూలుగా జ్వరం వస్తుంటే మేము ఇంజక్షన్ ఇచ్చుకుంటాం, అసలు పెద్దవి అనేది లేదు. అయితే దీంట్లో శతావరి అనేది ఒకటి ఉంటుంది, అది చాలా హై హెర్బల్ కంటెంట్, దానివల్లే పశువులు ఆరోగ్యంగా ఉంటాయి. మిగిలిన వాటికి మనకు అదే తేడా అండి. ఇంతకుముందు వాడినప్పుడు అసలు ఏం లేకుండే, పాలు ఉడక లేకుండే, ప్లస్ ఒకటి డాక్టర్లు గడిపోతాయి. ఇప్పుడు అలా లేదు, ఇప్పుడు వాడి నుంచి చాలా మంచిగా ఉంది. ఇంకొకటి అండి, ఇది మినరల్ మిక్చర్ కదా, దీంట్లో చిల్లేటెడ్ మినరల్ మిక్చర్. ఇది వాడిన తర్వాత అంటే ఇది ఇష్టంగా తింటున్నా, ఎలా తింటున్నాయి? ఇష్టంగా తింటుంది సార్. ఇప్పుడు ఇంత ముందుకు వేరే లాకు మినరల్ మిక్చర్ వేసి తినకపోయేది, ఇప్పుడు దాని మీద మేము దాని వేసినాక దాని మీద వేస్తాం సార్, వేస్తే తినేస్తున్నాయి సార్. ఇప్పుడు వాసన ఎలా ఉందండి? వాసన బాగుంది సార్, స్మెల్కి ఇష్టపడతాయి. అవును సార్. అంటే ఓవరాల్గా మీరు ఇంతకు ముందుకి దీనికి ఏం అబ్జర్వ్ చేశారండి మన డైరీ ఫామ్లో? ఇంత ముందు ఉన్నప్పుడు తేడా, ఇప్పుడు ఇంత ముందుకి ఏం వేరే లాకుండే సార్. ఇప్పుడు ఆవు తినకపోయేది, పాలుకి ఎక్కువ రాకపోయేది, వెన్న శాతం లేకపోయేది, జీర్ణం అనేది కూడా కొద్దిగా తక్కువ తిండి అనేది తక్కువ తినేది. ఇది చేసినాక తిండి అన్నం బాగా తింటుంది, మేత బాగా తింటుంది, ఆవు చురుకుదనంగా ఉంది, గ్రోత్ అయితే బాగుంది. గ్రోత్ బాగుంది, ఆరోగ్యం కూడా బాగుంది. ఓకే ఓకే. అంటే ఎదగుత టైం రావడం. రోజుకి ఎన్ని గ్రాములు వాడుతున్నారు, ఎలా పెడుతున్నారు? దానాలు వేస్తాను, రోజుకి 50 గ్రాములు వేస్తాను. వేరేదైతే 100 గ్రాములు వేసినా అంత మాకు లేకుండే. కాకపోతే దీని అమౌంట్ అనేది ఎక్కువ ఉండేది. ఇప్పుడు అది 100 గ్రాములు వేసినా అమౌంట్ అనేది తక్కువ ఉండేది, కానీ 50 గ్రాములు వేసినా అమౌంట్ ఎక్కువ మంచిగా పని చేస్తుంది. పని చేయాలి. ఇప్పుడు దీని వల్ల మీకు 4-5 రెట్లు యూజ్ అవుతుంది. అందుకనండి, అంటే మీరు వేరే రైతులకు సజెస్ట్ చేస్తారా ఇది వాడు? చంపదలు చేస్తాం, వాళ్ళే వచ్చి అడుగుతున్నారు నన్ను, ఎట్లా చేస్తున్నావు ఇంకా తిన్నారు. అంటే మన డైరీ అలా బాగుంటే ఎవరైనా అడుగుతారు. ఫ్యాట్ పర్సెంటేజ్, చిక్కదనం, ఈ స్మెల్ ఇవంతా ఎలా ఉన్నాయి సార్? అవి బాగున్నాయి సార్. ఇప్పుడు ఇంత ముందుకు మామూలు ఉండే, స్మెల్ మంచి స్మెల్ వస్తుంది, చిక్కదనంగా బాగుంది, యాడ్ పెరుగుతుంది. ఓకే, పర్వాలేదు సార్.
తప్పకుండా సార్ మంచి విషయాలు చెప్పారు. వేరే రైతులకి అంటే అడ్వర్టైజ్మెంట్ అనుకుంటారు చాలా మంది, లేదు సార్ అలా లేదు సార్. అందుకని మేము అట్టేసుకోలేదు కదా సార్. ఇంతకుముందుకు మేము వాడబట్టి 1 year అవుతుంది సార్. ఇప్పుడు 1 year అవుతుంది మేము పాడబట్టి. ఇప్పుడు మీరు వచ్చే కానీ అవును మేము 1 year అవుతుంది సార్. 1 year సార్. మా ప్రోడక్ట్ పట్ల మీరు ఎలా ఉన్నారు సార్? మేము ఈ షాపులో తీసుకుంటే ఎవరు మాకు రెస్పాండ్ అనేది సార్. మేము ఇప్పుడు డైరెక్ట్ మీరు వచ్చి మీరు పాడుతున్నందుకు వచ్చి మమ్మల్ని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. అదే మీరు వచ్చి ఫోన్లో కనుక్కున్నా కూడా మన కాల్ సెంటర్లో నుంచి మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా చెప్తారు. మీరు ఆల్రెడీ మీరు ఫోన్ చేసి బుక్ చేసుకున్నారు. చేసి సార్ మేము ఓన్గా చేసి తెలుసుకున్నాం సార్. తెలుసుకున్నారు ఓన్గా. ఓకే ఓకే. ఇది ప్రోడక్ట్ వాడితే మంచిగా ఉంటుంది అనేది తీసుకుని మేము వాడుతున్నారు సార్. తప్పకుండా సార్. నమస్తే. నమస్తే.